అమరావతిలో ఈ నెల 13న సిఆర్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సుమారుగా 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లతో నిర్మించిన G+7 అంతస్తులతో నిర్మించిన ఈ భవనం సోమవారం నుండి అందుబాటులోకి రానుంది. 2018లో ఈ భవన నిర్మాణం ప్రారంభమైన 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో పూర్తిగా నిలిచిపోయింది. గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో నిర్మాణం పూర్తి చేసుకుని శాశ్వత భవనం రూపుదిద్దుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రక్కనే రాయపూడి వద్ద సిఆర్డీఏ నూతన భవనం 4.32 ఎకరాలలో రూపుదిద్దుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ఒక సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. అదే సిఆర్డీఏ ఆఫీస్ ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమైందని చెప్పొచ్చు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటి పర్మనెంట్ బిల్డింగ్గా సిఆర్డీఏ బిల్డింగ్ని కూడా ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం కూడా జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అయితే మంత్రి నారాయణ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే సిఆర్డీఏ ఆఫీసుకు సంబంధించి పనులు కావచ్చు, బడ్జెట్కు సంబంధించి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మనకు మంత్రి నారాయణ వీళ్ళందరినీ కూడా సమీక్ష చేయటం కానీ నిధులు విడుదల విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించుకొని నారాయణ ఆధ్వర్యంలో ఈ సిఆర్డీఏ ఆఫీసు నిర్మాణం పనులన్నీ కూడా సాగుతున్న నేపథ్యం కనపడుతుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు సిఆర్డీఏ ఆఫీస్ ముందు మనం ఉన్నాం. అమరావతి మహానగరం నిర్మించుకున్న నేపథ్యంలో సిఆర్డీఏ ఆఫీసు నిర్మించే విధంగా కూడా ఇక్కడ అడుగులు ముందేశారు. దాదాపు మొట్టమొదటి పర్మనెంట్ బిల్డింగ్గా కూడా ఈ సిఆర్డీఏ అమరావతిలో సిఆర్డీఏ ఆఫీస్ అని చెప్పుకునే నేపథ్యం కనపడుతుంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9:54 ఈ ప్రారంభించున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లతో G+7 అంతస్తులతో నిర్మించారు ఈ భవనాన్ని. అయితే ఈ నెల 13న దీన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా పనులు చాకచక్యంగా జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో నిర్మించాలని చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా రాజధాని అమరావతిలో పనులు వేగవంతమైన 2018లో ఈ బిల్డింగ్ని నిర్మాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్న నేపథ్యంలో 2018 తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి 2019లో వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి ఎక్కడి పనులు అక్కడ వదిలేసిన నేపథ్యం అయితే ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాకచక్యంగా ఏదైతే ఈ పనులన్నీ కూడా చకాచక చేసిన నేపథ్యం. ఇప్పటికీ ఈ సిఆర్డీఏ మొదటి ఏదైతే బిల్డింగ్ ఉందో దీనికి సంబంధించి పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఇక్కడి నుంచే ఇక పనులు స్టార్ట్ అవుతాయి. ఇక అన్నీ కూడా అమరావతి రాజధానిలో రాజ్భవన్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇవన్నీ కూడా పర్మనెంట్ బిల్డింగులు నిర్మించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో రాజధాని అమరావతిలో పనులు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఏదైతే ఈ సిఆర్డీఏ ఆఫీసు ఈ నెల 13న ఓపెనింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దీంతోపాటు మంత్రులందరూ కూడా దీనికి హాజరయ్యే విధంగా కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. అయితే 257 కోట్లతో వ్యయంతో నిర్మించిన ఈ సిఆర్డీఏ నూతన భవనాన్ని G+7 అంతస్తుల నిర్మాణం చేశారు. దీంతోపాటు ఏదైతే 7 ఫ్లోర్లకు సంబంధించి కూడా ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి పెడతారనేది కూడా ఇచ్చిన సందర్భం. గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్, క్యాంటీన్ అంటే సిఆర్డీఏ ఆఫీస్లో పనిచేసే అందరికి కూడా క్యాంటీన్, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా క్యాంటీన్ అందుబాటులో ఉంటుంది. మొదటి అంతస్తులో ఉంది. దీంతోపాటు మొదటి అంతస్తులో సమావేశ నిర్ణయం ఏదైతే మందిరాలు కూడా నిర్మించారు. అయితే 2, 3, 5 అంతస్తులో సిఆర్డీఏ అధికారులు, సిబ్బంది కార్యాలయాలు ఉంటాయి. ఏదైతే సిఆర్డీలో పనిచేసే అధికారులు, సిబ్బందులు కూడా ఈ కార్యాలయాలు ఏదైతే 2, 3, 5 ఈ అంతస్తుల్లో కూడా ఉన్న నేపథ్యం కనపడుతుంది. 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం,
అందుబాటులో ఉంటుంది. ఇక 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్యాలయం కూడా ఈ 6వ అంతస్తులో ఉండబోతుంది. 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఆ శాఖకు సంబంధించి అధికారులు కూడా 7వ అంతస్తులో ఉంటారు. ఇక కీలకమైన అంశం ఏంటంటే భవన నిర్మాణం ముందు వైపు ఏదైతే ఉందో ఏ ఆకారంలో అమరావతి మొదటి అక్షరం ఏ ఏదైతే ఉందో ఇంగ్లీష్ అక్షరం, ఆ అక్షరం ఏ వచ్చే విధంగా కూడా డిజైన్ చేశారు. ఇదైతే దాదాపు వచ్చిన పార్కింగ్ ఎవరైతే వస్తారో ఈ పార్కింగ్ సంబంధించి 300 వరకు 2 వీలర్స్ కావచ్చు, ఏదైతే 4 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టుకునే విధంగా కూడా ఇది ఏర్పాటు చేశారు. వీధి లైట్లు ఏర్పాటు చేశారు. చుట్టూ చెట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పచ్చంగా ఉండే విధంగా చుట్టూ ఏదైతే సిఆర్డీ ఆఫీసు చుట్టువైపులా కూడా చెట్లు, సిఆర్డీ ఆఫీస్ కార్యాలయం ముందు కూడా చెట్లు నిర్మించారు. ఈ చెట్లు ఆహ్లాదకరంగా ఉండే విధంగా కూడా చేసిన నేపథ్యం కనపడుతుంది. అయితే మొదటిగా ఏదైతే మొత్తంగా చూసుకుంటే సిఆర్డీఏ ఆఫీసుకు సంబంధించి పూర్తి హంగులతో అధునాతన టెక్నాలజీతో కూడా ఈ సిఆర్డీఏ ఆఫీసు నిర్మించారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులందరూ కూడా ఈ సిఆర్డీఏ ఆఫీస్ని ప్రారంభోత్సవం చేసుకునే విధంగా కూడా అడుగులు ముందుగారు. ఇప్పటికే పనులు మొత్తం పూర్తయినాయి. మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సిఆర్డీ ఆఫీస్ నిర్మాణం ప్రతిరోజు కూడా ఈ సిఆర్డీ ఆఫీస్ అధికారులతో కావచ్చు, ఏదైతే నిర్మాణం చేపట్టే నిర్మాణ సంస్థలతో కాబట్టి మాట్లాడి ఇప్పటి వరకు పూర్తిగా ఈ పనుల్ని అన్నీ కూడా పూర్తయి వచ్చినాయి. ఈ నెల 13న ఈ ఏదైతే కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ సిఆర్డీ ఆఫీస్ని అయితే కూడా ప్రారంభోత్సవం చేసుకోనున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి. డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతున్నారు.